హల్లెలూయా. పిల్లారా, మనం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబో దానికోసము ఎదురు చూస్తున్నాము. పిల్లారా, బ్రహ్రాం గారి సంఘాల్లో కొంతమంది 1000 ఏండ్ల పాలన ఆరంభమైపోయింది, ఇప్పుడు మేము 1000 ఏండ్ల పాలనలో ఉన్నామని చెప్తూ ఉన్నారు. పిల్లారా, అంటే 1000 ఏండ్ల పాలన ఆరంభమైందా? ఎప్పుడు ఆరంభమవుతుంది ఏంటి? ఎందుకనంటే 1000 ఏండ్ల పాలనలో ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడు. కాబట్టి మనము ఆ 1000 ఏండ్ల పాలనలో ఉండబోతున్నాం. కాబట్టి ఎక్కడ కాదు, ఎక్కడ చెప్పండి. కాబట్టి 1000 ఏండ్ల పాలన ఆరంభమైందా? ఎప్పుడు ఆరంభమవుతుంది మనం చూద్దాం. ఎందుకంటే నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు. కానీ ఎందుకంటే ఈ పట్టణాలన్నీ కూడా లోకరీతికి ఎంత గొప్ప అయినప్పటికీ కూడా, ఎంత గొప్పగా డెవలప్ అవుతూ ఉన్నప్పటికీ కూడా, టెక్నాలజీ పెరిగిపోతున్నప్పుడు కూడా, మంచి మంచి రోడ్లు, మంచి మంచి బిల్డింగ్స్, జనం కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ ఎక్కడికక్కడ ఈ పట్టణాలు డెవలప్ అవుతూ ఉన్నప్పటికీ కూడా ఈ పట్టణాలకు మనకు యోగ్యమైనవి కావు. మా చిన్నప్పుడు ఏమి బాగుండేది కాదు. ఇది మా ఊరే బాగుండేది, మళ్ళీ మా కాకినాడే బాగుండేది కాదు. ఏమండి, ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. చూడడానికి ఎంతో బాగుందో. ఎక్కడ చూసిన పార్కులు, మంచి మంచి రోడ్లు, మంచి మంచి చెట్లు, రంగురంగుల వీధులు, బిల్డింగ్స్, ఏమండి బళ్ళు, కార్లు, ఆటోలు, ఎలక్ట్రికల్ బైకులు, బళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగుందో కదా, ఎంత గొప్పగా ఉందో కదా ఈ పట్టణం అని అనుకుంటుంటారు మనుషులు వాళ్ళ మనసులో. పైకి చెప్పరు. పైకి క్రైస్తవులుగా ఉంటూ లోపల మాత్రం ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంత బాగుందో కదా అభిప్రాయపడుతుంటారు. చూడబెట్టు, వాళ్ళు ఏమవుతుంటారు చెప్పండి? ఆ విధంగా అభిప్రాయపడుతుంటారు. పట్టణం చాలా బాగుంది, మా ఊరేం బాగుంది, ఏం బాగలేదు, ఇదే బాగుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నిలువైన పట్టణం ఇక్కడ లేదు. ఆ రోజుల్లో కూడా మెస్సైకి ఆ పట్టణము నిలువైనగా లేదు. కాబట్టి మనకు నిలువైంది ఏమిటనంటే ఆయన రాబోయేటువంటి ఆయన యొక్క రాజ్యమే మనకు నిలువైంది తప్ప ఈ భూమి మీద ఈ పట్టణాల్లో ఇవి మనకు నిలువైనవి ఉండదగినవి కావు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన పరిపాలన ఎప్పుడు వస్తాయి, ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిజమైన క్రైస్తవులందరూ కూడా కనిపెడుతూ ఉన్నది ఆయన వచ్చి మరలా తన రాజ్యంలోనికి చేర్చుకొని ఆయన రాజ్యంలో మనల్ని 1000 ఏళ్ళు ఆయనతో పాటు మనం ఉంటాం. కాబట్టి దానికోసమే క్రైస్తవులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజమైన క్రైస్తవులు
ఈ నామకార్థం క్రైస్తువులు ఏంటంటే ఆయన కోసం ఎదురు చూడడం కాదు, కానీ బ్రతుకు తీరు కోసం, పొట్టకుట్టు కోసం, లోకంలో వాటి నుండి సంపాదించుకోవడం కోసం, వాటి కోసం ఆయన దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఏదో చర్చిలకు వెళుతూ అలాగే ఏదో కూడా మనకు ఆయన ఆశీర్వదిస్తాడు. మనం కూడా లోకరీతిగా ఏమంటే ఆస్తులు సంపాదించుకొని ఏమండి గొప్పడం అయిపోవాలి వ్యాపారాల్లో, వాటి ద్వారా వీటి ద్వారా. కాబట్టి అందుకు ఆ విధంగా నమ్ముకున్న వాళ్ళు ఉంటారు చాలామంది. వాటి కోసమే కనిపెట్టుకుని ఉన్నారు చాలామంది. చర్చిలకు అందుకే వెళ్తుంటారు. మనకు కూడా లోకాశీర్వాదం వస్తే అందరిలాగా మనం కూడా కార్లు ఇవన్నీ కొనుక్కుంటాం. కాబట్టి అందువల్ల మనకు ఆశీర్వాదం వస్తుంది. ఈ లోక సంబంధమైన వాటి కోసమే చాలామంది మందిరానికి వెళుతూ ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవులు ఆ మందిరానికి వెళుతున్నారంటే ఎందుకు వెళుతున్నారయ్యారంటే ఆయన రాకడలో ఆయనతో పాటు వెళ్ళి, అంటే శ్రమకాలం నుండి తప్పించుకొని ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళి ఆ తర్వాత ఆయన యొక్క రాజ్యములో ఉండాలనేటువంటి ఆశ వాళ్ళకి. ఆశ కలిగిన వారే క్రైస్తవులు. కానీ మిగతా వాళ్ళకి ఆశ ఏమి లేదు. చాలామంది క్రైస్తవులకి. కాబట్టి పిల్లారా, మనము లేఖనాలు మనం పరిశీలించినప్పుడు ఎప్పుడు ఆయన రాజ్యము 1000 ఏళ్ల పాలన, 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడు, అది ఎప్పుడు ఆరంభం అవుతుందో మనము చూద్దాం. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఉండబోయేది అదే. ఇక్కడ కాదు మనం ఉండేది. మనం ఎప్పుడు ఉండేది, శాశ్వతంగా ఉండేది ఆయన రాజ్యంలో తప్ప. ఇదంతా కూడా తాత్కాలికం. చాలామంది క్రైస్తవులు ఇదే శాశ్వతం అనుకొని, ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఏమండి ఈ మనుషులే శాశ్వతం అనుకొని, ఈ బంధువులే శాశ్వతం అనుకొని, ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతం అనుకొని వీటి కోసమై ప్రాకులాడుతూ ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు చాలామంది. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క 1000 ఏళ్ల పాలన, 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేస్తాడు. అది ఎప్పుడు ఆరంభమవుతుందో మనం చూద్దాం. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లలారా, ఇది 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు మొత్తం ఎంత చెప్పండి? ఇదంతా 2000 సంవత్సరాలు. అంటే ఆదాము దగ్గర నుండి నోహ కాలమునకు ఇక్కడ 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. ఇక్కడ ఒక 2000 సంవత్సరాల్లో ఒక రక్షణ వచ్చింది. ఒక రక్షణ వచ్చింది అంటే నీతిమంతులు ఆ కాలంలో రక్షించబడ్డారు. మరలా ఇక్కడ నుండి మరలా ఇక్కడికి 2000 సంవత్సరాలు. సంవత్సరాలు ఇక్కడ మొదటి రాకడ. మొదటి రాకడ జరిగింది అంటే ఇప్పటికన్నీ 4000 సంవత్సరాలని. ఇక్కడ ఒక రక్షణ వచ్చింది.
అంటే ఆయన మరణించుడు ద్వారా కలవరి శిలువలో ఆయన రక్తము చిందించడం ద్వారా మనకేమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 2000 సంవత్సరాలు. ఇక్కడ ఒక రక్షణ వచ్చింది. ఒకటి. రెండవ రక్షణ. ఎన్నో రక్షణ చెప్పండి? ఈ మైకులు ఆగుతుందా మనం? ఎందుకంటే ఈ మెసేజ్ మరి సరిగ్గా రికార్డ్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఆ మైక్ పెట్టినా సరిపోయింది, పేచి పెడుతుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇది మొదటి రాకడ. నేను మీకు అర్థం అవ్వాలని నెమ్మదిగా చెప్తున్నాను అనమాట. తర్వాత ఈ మొదటి రాకడ నుండి రెండవ రాకడ. రెండవ రాకడ రెండు 2000 సంవత్సరాలు. ఇక్కడ ఒక రక్షణ వచ్చింది. ఇప్పుడు ఈ రక్షణ కాలంలోనే మనం ఉన్నాం. ఇది మూడవ రక్షణ. అంటే రెండవసారి ఆయన వేకు చుక్కగా వచ్చి, నిద్ర మేల్కొని వేళలో వచ్చి విశ్వాసులని రక్షిస్తున్నాడు. ఇదేమో పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే మన కోసం కలవరి శిలువలో రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. రక్తము చిందించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయన మనకిచ్చిన సమయం ఎంతంటే 2000 సంవత్సరాలే. కాబట్టి ఖచ్చితంగా ఆయన అక్కడ 1996లో ఆయన చెప్పినట్లుగానే ఖచ్చితంగా ఆయన వేకు చుక్కగా వచ్చాడు నిద్ర మేలుకొని వేళలో. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఇప్పుడు 1000, 2000, 3000, 4000, 5000, 6000. ఎందుకంటే బైబిల్లో 6 దినములైన తర్వాత సర్వశక్తి మంత్రి ఏం చేశాడు చెప్పండి? 7వ దినాన ఆయన విశ్రమించాడు. ఆయన విశ్రమించిన ప్రకారము మనకు కూడా విశ్రాంతి నిలిచి ఉన్నదని బైబిల్ చెప్తుంది. కాబట్టి 6 దినములు అనగా 6000 సంవత్సరాలు. 6 దినములు అనగా 6000 సంవత్సరాలు. కాబట్టి 7వ దినం అంటే అది విశ్రాంతి. అది 1000 ఏండ్ల పాలన. 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 6000 సంవత్సరాలు. అయితే ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయినాయి కదా, 7 వెయ్యేండ్ల పాలన కదా. కాబట్టి ఇక్కడి నుండే అంటే 2001 నుండే 1000 ఏండ్ల పాలన ఆరంభమైంది అనేటువంటి బోధ ప్రారంభమైందనమాట. మరి 2001, 2024లో ఉంటే ఇప్పుడు 24లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం 1000 ఏండ్ల పాలనలో ఉన్నాం అని చెప్తున్నారనమాట. మరి బైబిల్లో రెండవ రాకడ జరగాలి కదా. మరి కొంతమంది అంటే 1963లో జరిగిపోయింది అంటారు. 1963లో జరిగిపోయింది. 1000 ఏళ్ల పాలన కూడా ఆరంభం అయిపోయింది. మరి 1000 ఏళ్ల పాలనలో మేము ఉన్నాం, మీరు ఎవరు లేరు అంటున్నారు. అర్థమైందా? మరి 1000 ఏళ్ల పాలనలో వ్యాధులు ఉండవు, రోగాలు ఉండవు. అంటే వ్యాధులు అంటే రోగాలు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. 1000 ఏళ్ల పాలన అనేది భూమి శుద్ధీకరించబడిన తర్వాత జరుగుతుందని. భూమి ఏం చేయాలి? 1000 ఏళ్ల పాలన కొరకై శుద్ధి చేయబడాలి. ఆ భూమి ఏమి శుద్ధి చేయబడకుండానే 1000 ఏళ్ల పాలన ఆరంభమైందని గుంపు ఉంది. కాబట్టి 1000 ఏండ్ల పాలన 2001 నుండి ఆరంభమైంది అని చెప్తున్నారు. కాదు. కాబట్టి ఇప్పుడు చూడండి పిల్లారా,
ఇప్పుడు వేకు చుక్కగా వచ్చాడు ఆయన. వచ్చి ఇప్పుడు ఆయన యొక్క వధువుని తీసుకొని వెళ్తాడు. అందుకని ఇప్పుడు ఈ రక్షణే మనకు బయలుపరచబడింది పిల్లారా. ఈ రక్షణే మనకి బయలుపరచబడింది. దీన్నే మనం కడవరి రక్షణ, చివరి రక్షణ అంటున్నాం అనమాట. కడవరి రక్షణ. అందుకని కడవరి కాలమందు బయలుపరచబడు రక్షణ అనుంది. మొదటి రక్షణ పొందారు చాలా మంది, ఈ రక్షణ గురించి తెలియదు చాలా మంది. అందుకే తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారు రక్షణ. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగుననే మెస్సయ్య కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి, అంటే ఆయన కోసము ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి కనిపెట్టుకుని ఉండి కొంతమంది మృతులు పొందారు. కానీ 2000 సంవత్సరాల ముగింపులో సజీవులైన వారు ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు రక్షిస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకుని వెళ్తాడా అని చెప్పి కనిపెడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? కనిపెడుతున్నారు. ఆ కనిపెడుతున్న వారు రక్షణ నిమిత్తమై వేకు చుక్కగా రెండవసారి ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ వేకు నక్షత్రం యొక్క కాలంలో ఎవరైతే ఈ వర్తమానాన్ని బట్టి ఆయన ఎక్కి రమ్మని పిలుస్తున్నాడు కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ వర్తమానాన్ని బట్టి లోకాన్ని ప్రేమించకుండా, లోకంలో ఎంత గొప్ప ఉన్నా విలువైన ఉన్నా ఏమైనప్పటికీ కూడా వాటిని ప్రేమించకుండా, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, బంగారాన్ని కానీ, డబ్బును కానీ వేటిని ప్రేమించకుండా ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు మాత్రమే ఈ తెల్లవారుజామున, ఇదే తెల్లవారుజాము, ఇదే జాము చెప్పండి, అదే నిద్ర మేల్కొని వెళ్ళండి. తెల్లవారుజాము, ఈ తెల్లవారుజాములో ఇది మధ్యాకాశం, అంటే పైన ఇక్కడ మధ్యాకాశం, ఇలాగ మధ్యాకాశానికి వెళ్ళిపోతారు, ఎత్తబడతారు అన్నమాట. శరీరం మార్పు చెంది, అందుకనే ఇదే కడబోర, చివరి బోర, అంటే సర్వశక్తిమంతుని బోరే చివరి బోర. అందుకని ఇది సర్వశక్తిమంతుని బోర, సర్వశక్తిమంతుని స్వరం అంటారు అన్నమాట. అంటే వేకు చుక్క స్వరము, నిద్ర మేలుకొల్పే స్వరము. ఈ స్వరము విని నిద్ర మేల్కొనేటువంటి వారు, లాజరు ఎలాగైతే నిద్ర మేల్కొనే ఆ యొక్క సమాధిని విడిచిపెట్టాడో, సమాధి అంటే ఈ లోకానికి సాదృశ్యం, విడిచిపెట్టాడో, అలాగే మృతులు కూడా లేపడతారు, సజీవులు కూడా లేపబడతారు. ఇక్కడ నుండి అలా పైకి మధ్య ఆకాశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇక్కడ 3.5 సంవత్సరాలు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 3.5 సంవత్సరాలు ఉంటాయి. అర్థమైందా? ఆ 3.5 సంవత్సరాలు భూమి మీద, ఇక్కడేం జరుగుతుందంటే భూమి మీద 3.5 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద ఉండిపోతారు. విడవబడిన వాళ్ళు లోకస్తులు వాళ్ళందరూ ఇంకా భూమి మీద ఉంటారు. అంటే ఆయన కోసం కనిపెట్టని వారు వాక్యం విని, ఏమండి, లోకాన్ని విడిచిపెట్టకుండా, లోకాన్ని ప్రేమిస్తూ, ఆయన్ని ప్రేమించకుండా, కొంత ఆయన మీద ప్రేమ, కొంత లోకాన్ని ప్రేమిస్తూ ప్రార్థన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాళ్ళు, ఆ బుద్ధి లేని కన్యకలు వంటి వారు విడిచిపెట్టబడతారు, ఉంటారు, భూమి మీద ఉంటారు. నిజమైన వధువు మాత్రం వెళ్ళిపోతాయి. తక్కువ మందే రక్షించబడేది, కొద్ది మందే, ఎక్కువ మంది రక్షించబడరు.
చాలా తక్కువ మంది. ప్రతి కాలంలో కూడా రక్షించబడిన కొద్ది మంది. మనము ఆనోకు కాలంలో చూస్తే ఆనోకు ఒక్కడే వెళ్ళిపోయాడు, ఎవరు లేరు. నో కాలంలో చూస్తే 8 మంది మాత్రమే ఓళ్ళకి వెళ్ళారు. 8 మంది ఓడలోకి వెళ్ళారు. ఆ తర్వాత 20 లక్షల మంది ఐగుప్తు నుండి బయటకు వస్తే కానానులోనికి వెళ్ళింది 2. చివరికి వచ్చేసరికి ఆరంభంలో చాలా మంది ఉంటారు. ముగింపుకు సత్యాన్ని నమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, అబద్ధాన్ని నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. అబద్ధ బోధలు, దుర్బోధల్ని, అసత్య బోధల్ని నమ్మేవాళ్ళు ఎక్కడ చూసిన వాళ్ళే, కానీ సత్యాన్ని నమ్మేవాళ్ళు తక్కువ మంది. అబద్ధ రాకడంలోని 2వ రాకడ గురించి వధువు రాకడని, ఈ సూర్యుడు రాకడని, బ్రహ్మంగారే 2వ రాకడని, ఇలాంటి దుర్బోధలు ఉన్నాయి. ఆ దుర్బోధలు నమ్మిన వారందరూ కూడా ప్రమాదంలో పడతారు, విడవబడతారు. కానీ వేకుచుక్క వర్తమానమును, రాకడను నమ్మేవారు కొద్ది మంది ఉంటారన్నమాట. చూడండి, ప్రపంచం మొత్తంలో ఆనోకు ఒక్కడే లేడు. 8 మంది చూడండి. ఇప్పుడులాగానే ఎంతో మంది జనం ఉన్నారు, ఎంతో మంది మనుషులు ఉన్నారు, కానీ 8 మంది మాత్రమే. అలాగే 20 లక్షల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 లక్షలకు ఒకరు వెళ్ళారు. అంటే 10 లక్షలకు ఒకరు. ఇప్పుడు కూడా విన్నాంగారు ఎత్తబడే సమయంలో 500 మంది ఉండొచ్చు అన్నాడు. మరి మన ఇప్పుడు ప్రపంచంలో 270 దేశాలు ఎన్నో ఉన్నాయి, మొత్తానికి సరిగా తెలియదు. కానీ దేశానికి వచ్చి చూస్తే 2-3 ఉంటారు ఒక్కో దేశానికి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ కొంచెం అన్ని దేశంలో ఎక్కువ మంది ఉండొచ్చు. ఆఫ్రికాలో, మన ఇండియాలో ఎక్కువ మంది, కొద్దిగా ఎక్కువ మంది. అదే ఆ కొద్ది మందిలోనే ఎక్కువ పర్సెంట్ ఇక్కడే ఉంటారు. మిగతా కొన్ని దేశాలు అసలు ఉండకపోవచ్చు. లక్షల మందిలో అసలు ఉండనే అమెరికాలో ఉండొచ్చు, 1-2 ఉంటారేమో, తెలియదు మనకి. రష్యా ఉందో అసలు ఉండకపోవచ్చేమో, అరబ్ కంట్రీస్లో 1-2 ఉంటారు, లేకపోతే అసలు ఉండకపోవచ్చేమో, తెలియదు మనకి. కానీ రక్షించబడేవారు మాత్రం కొద్ది మంది. అంటే ఎత్తబడే వాళ్ళు కొద్ది మంది మాత్రమే, బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి అందుకని ఎంత జాగ్రత్తగా ఉండి, పాపానికి ఎంత దూరంగా ఉండాలో, చెడుతనానికి ఎంత దూరంగా ఉండాలో మీరు ఆలోచన చేయండి. ఏమి చిన్న నలుసు కనపడినా విడిచిపెట్టేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ చొక్కా ఉందనుకోండి, చాలా తెల్లగా ఉందనుకోండి, ఏమండి, నువ్వు షాప్కి వెళ్తావు, కొంటావు, చాలా తెల్లగా. ఏమైనా చిన్న చుక్క ఉందనుకోండి, వద్దనేస్తాం. ఆయన కూడా అంతే. చిన్న నల్ల చుక్క అలా ఉందనుకోండి, అలాగే నీ జీవితంలో కూడా, నీలో కూడా చిన్న నలుసు కనపడిన, పాపపు నలుసు కనపడిన, ఆలోచనలో కూడా చిన్న పాపపు నలుసు కనపడి ఉండిపోతాం. ఆయన విషయంలో కానీ, సహోదరుల విషయంలో కానీ, సర్వశక్తివంతుని విషయంలో కానీ, ఏదైనా చిన్నది, ఎంత ఒక దురాలోచన, ఏదో ఒకటి చెడు క్రియం మానలేకపోతుంటావు, దాన్ని మానలేకపోతుంటావు. మానాలనుకుంటావు కానీ మానలేకపోతుంటావు. ఏమండి, కోపం కలిగి ఉండకూడదు అనుకుంటావు కానీ ఉండలేకపోతుంటావు. ద్వేషించకూడదు అనుకుంటావు, ఉండలేకపోతుంటావు. లోక సంబంధం చింతించకూడదు అనుకుంటావు కానీ చింతిస్తూనే ఉంటావు. అందువల్ల పర్ఫెక్ట్గా ఎవరైతే ఆయన వల్ల ఉంటారో 100% ఆయన వల్ల ఉన్నోళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆయన అన్ని లేఖనాలు ఉన్నోళ్ళు వెళ్ళిపోతారు. అన్ని లేఖనాలు నెరవేర్చి ఒక లేఖనంలో కనుక ఇదేముందిలే అనుకుంటారు కొంతమంది. నేను బోల్డ్ చేస్తున్నాను కదా, బోల్డ్ చేశాను కదా ఆయన కోసం, బోల్డ్ శ్రమపడ్డాను కదా ఆయన కోసం, ఎందుకల్లే ఏంటి అనుకోవచ్చును. కానీ ఏదైనా చిన్న నలుసు, పాపపు వేరు, చిన్న వేరున్నా వదిలేస్తాడు ఇక్కడే. అర్థమైందా మీకు? అందువల్ల పిల్లారా, అందుకని ఆయన వధువు అంటే ముడత, మచ్చ, కళంకము ఏమీ లేదని బైబిల్ చెప్తుంది. అలాంటి వారు తెల్లవారుజామున
ఆత్మీయ తెల్లవారుజాములో ఎత్తబడతారు. అందువల్లే మనం ఉన్న కాలం ఏంటంటే ఎత్తబడే కాలం. అందుకనే రమ్మని పిలుస్తున్నాడు పైకి. లోకాన్ని సువార్త చేయండి, సువార్త ప్రకటించండి అని మొదటి రాక గురించి చెప్పడం లేదు. ప్రపంచంలో వధువుని రమ్ము. అందుకని వర్తమానం ఏం చెప్పండి, రమ్ము. ఎవరైతే ఆయనకు ఎప్పుడు వస్తాడని సిద్ధంగా ఉన్నవారు ఈ వర్తమానాన్ని విశ్వసిస్తారు. సిద్ధముగా ఉన్నవారు అంటే ఆయన కోసం దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట. వాళ్ళు ఏదైనా సరే సిద్ధంగా ఉన్నోళ్ళంటే వాళ్ళు చాలా మంది, మా ఆయన నేను వదలలేనయ్యా, మా బంధువులను వదలలేనండి, ఆయన ఏ ఊరు రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి నేను, లేకపోతే ఊరుకోడండి. ఏమండి నేను బాబోయ్ ఇల్లు ఎంతో ప్రేమించి కట్టుకున్నాను బాబు, దీన్ని వదలలేనండి బాబు. వస్తువులు ఎంతో ప్రేమించి కొనుక్కున్నామండి, నేను ఇటు వదిలి రాలేనండి. ఉండిపో. ఏమండి నువ్వు దేన్ని లోకంలో దేన్ని ప్రేమిస్తున్నా ఉండిపోతావు. లోకాన్ని ప్రేమించేవాడికి ఆయనకు అక్కర్లేదు. లోకములో ఉన్న వాటిని ప్రేమించేవాళ్ళు ఆయన రాజ్యానికి అక్కర్లేదు. ఆయన తీసుకెళ్ళడు. నాకు లోకంలో అది ఇష్టం, ఇది ఇష్టం, ఆ చీరలు ఇష్టం, ఈ బట్టలు ఇష్టం, అవి నాకు చాలా, ఆ కలర్ బాగుంటుంది, నాకు ఈ డిజైన్ నాకు చాలా బాగుంటుంది, ఆడపిల్లబడి డ్రెస్ నాకు చాలా బాగుంటుంది, మగ పిల్లబడి జీన్స్ నాకు ప్యాంటు నాకు బాగుంటుంది. లోకములో వ్యర్థమైన కాల్చివేయబడే ఈ లోకములో దేన్నైనా కనుక నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క రాజ్యానికి నువ్వు రావు. ఎందుకంటే పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమించాలి. కొంత లోకాన్ని, కొంత ఆయన్ని ప్రేమిస్తున్నావు. కొంత లోకం మీద మనసు, కొంత ఆయన మీద మనసు కలిగి ఉంటున్నావు. అలాంటి వాళ్ళు ఆయన రాజ్యంలో రారు. ఎందుకంటే ఆయన అలాంటి వాడు కాదు. ఆయన కొంత లోకాన్ని, కొంత పరలోకాన్ని ప్రేమించేవాడు కాదు ఆయన. కాబట్టి పిల్లారా, ఎత్తబడాలంటే ఎవరు ఎత్తబడతారనంటే వాళ్ళలో ఎక్కడా కూడా, అందుకని సూర్యుని అంత స్వచ్ఛత, నీళ్లు చూడండి, ఏ మురికి లేకుండా, ఏ నలుసు లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఆ విధంగా నీ జీవితం కూడా అంత పవిత్రంగా, స్వచ్ఛంగా అంటే పవిత్రంగా, ఏ పాపము కూడా కనబడకుండా అలాంటి వారు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన గుంపు అక్కర్లేదు, పరిశుద్ధులు కావాలంతే. గుంపు అంటే బోళ్ళు మంది ఉంటారు ఆయనకి కావాలనుకుంటే. అలాంటి గుంపు అక్కర్లేదు, జనం అక్కర్లేదు ఆయనకి. ఒకరైనా ఇద్దరైనా పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు కావాలి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన వారు కావాలి ఆయనకి. వారినే తీసుకుపోతాడు. అందువల్ల కొద్ది మంది మాత్రమే. చాలా మందిలో ఆలోచనలోనూ మాటల్లోనూ దోషాలుండి ఒప్పుకోక, సహోదరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోక, ఏం కాదులే పాస్టర్ గారికి అలా చెప్తుంటారు, ఆయనకేం తెలుసు అని అనుకొని తన దోషాలు ఒప్పుకోకుండా, తన పాపాలు ఒప్పుకోకుండా అలా అట్టి పెట్టుకుని ఉంటారు. వాళ్ళు దాచిపెట్టుకుని ఉంటారు. ఆయన దగ్గర మాట్లాడకుండా నేను దోషినయ్యా, నేను పాపినయ్యా అని ఆ సుంకరి వలె ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా, ఆ పరిశుద్ధుడి వలె నేను నిర్దోషిలే, నేను పాపినేం కాదులే, నేను పరిశుద్ధులే అనుకుని భ్రమపడుతూ ఉంటారు. వారే ప్రమాదంలో పడతారు. కానీ ప్రతిదీ కూడా ఆయన సన్నిధిని ఒప్పుకొని ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారు మాత్రమే ఈ దినములో, ఈ వేకువజాములో మధ్యాకాశానికి కొనిపోబడతారు. 3.5 సంవత్సరాలు మహిమ శరీరం తీసుకుపోతాడు. ఈ శరీరం ఏం చేసింది చెప్పండి? భూమి మీద ఉంచింది. అదే ఈ శరీరం మహిమ శరీరంగా మారినప్పుడు అది ఈ లోకంలో ఉండదు, నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది పైకి. హల్లెలూయా. అందుకనే ప్రార్థన, 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 ఎల్లప్పుడూ ప్రార్థన. హల్లెలూయా. ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించుకోండి. ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, లేకపోతే ఆ 8 సద్గుణాల గురించి ధ్యానిస్తూ
వాటి గురించే జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ఉంటే, దాని ప్రకారం నడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతారు చెప్పండి? శరీరం మార్పు చెంది ఈ తెల్లవారుజామున వెళ్ళిపోతారు, ఆయన మనుస్తారు. హల్లెలూయా. కాబట్టి పెండ్లి విందు మధ్య ఆకాశంలో జరుగుతుంది, భూమి మీద కాదు. కొంతమంది భూమి మీద పెండ్లి విందు జరుగుతుంది అంటున్నారు, అది కొత్త రకం బోధ. భూమి మీద కాదు పెండ్లి విందు. పెండ్లి విందు ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మధ్యాకాశంలో. హల్లెలూయా. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడి వడి మేఘాల పై చేరదా, ప్రియమైన యాశువ కడకేగేదా. గ్లోరీ. వడి వడిగా మేఘాల పై చేరదా, ప్రియమైన యాశువ కడకేగేదా. మహిమ స్వరూపి మన ప్రియాయవి, మధ్యాకాశాని గ్లోరీ. మహిమ స్వరూపి మన ప్రియాయవి, మధ్యాకాశాని మహిమాన్వితుడై మన యేషువా, మహితలమునకు తెంచెను. హల్లెలూయా. అందువల్ల బృహంగా సంఘాల్లో చాలా మందికి, మతశాఖ సంఘాలకైతే అసలు తెలీదు. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడ యొక్క లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి ఇక్కడ. 6000 సంవత్సరాల ముగింపులో, అంటే 6000 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాము. రెండవ రాకడలో మనం ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తెల్లవారుజాములో మనం ఉన్నాము. అందుకనే మెస్సయ్య కూడా తెల్లవారుజామున తిరిగి లేచాడు. 8వ దినములో వేకుజామున, 8వ దినమే 3వ దినము, ఆ దినములు ఆయన తిరిగి లేచాడు. అందుకని ఇక్కడ చూడండి, మెస్సయ్య పిల్లారా 8వ దినములో వేకుజామున ఆయన తిరిగి లేచాడు. 8వ దినములో వేకుజామున. అలాగే మరలా 3వ దినం. 3వ దినం అంటే ఏంటి చెప్పండి? 7 దినములు అయిన తర్వాత 8వ దినం ఆదివారం నాడు ఆయన తిరిగి లేచాడు. ఆదివారం నాడు తెల్లవారుజామున తిరిగి లేచాడు. అంటే వారాల ప్రకారం చూస్తే ఎప్పుడు లేచాడు చెప్పండి? ఆదివారం. జాముల ప్రకారం చూస్తే తెల్లవారుజామున లేచాడు. దినాల ప్రకారం చూస్తే సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన మనుస్తారు అది. కాబట్టి ఆయనే శిరస్సు. ఇప్పుడు శరీరమైన వధువును లేపడానికి ఆయన మరలా 7 సంఘకాలాలు. ఎన్ని సంఘకాలాలు చెప్పండి? అంటే ఇక్కడ 7 దూతలు వచ్చారు ఈ 2000 సంవత్సరాల్లో. ఈ 2000 సంవత్సరాల కాలం ఎంతమంది వచ్చారు చెప్పండి? 7 దూతలు. ఆ 7 దూతలు 7 సంఘకాలాలు. అందుకని దీన్ని 7 దినాలు అంటారు. 7 సంఘకాలాలు 7 దినములు. ఇది ఇప్పుడు మరలా మెస్సయ్య వేకు చుక్క దినము 8వ దినము. కాబట్టి సంఘకాలాల ప్రకారం చూస్తే 8వ దినములో ఉన్నాం మనం. సంఘకాలాల ప్రకారం చూస్తే ఎక్కడున్నాం చెప్పండి? 8వ దినములో ఉన్నాం. సంఘకాలాల ప్రకారం చూస్తే
సంఘ కాలాల ప్రకారం చూస్తే ఎక్కడున్నా సౌండ్ రావాల, తక్కువ వచ్చేది. హల్లెలూయా, ఇంకా రావాలి, కొంచెం పెట్టాము సౌండ్. కాబట్టి పిల్లారా, ఇక్కడ 7 సంఘ కాలాల ప్రకారం చూస్తే ఇది 8వ దినం. అర్థమైంది మీకు? అలాగే 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం, ఇంకొక 1000, 2 దినాలు. ఇప్పుడు మనం 3వ దినంలో ఉన్నాం. అంటే 2024 అంటే ఏమిటి చెప్పండి? 3వ దినం. కాబట్టి ఇప్పుడు కూడా మనము 8వ దినములో, వేకువజామున 3వ దినంలో మనం ఉన్నాం. కాబట్టి మెస్సయ్య ఎప్పుడు లెగిచాడో మనము కూడా ఇప్పుడు అదే విధంగా మహిమ శరీరముతో ఆయన సమాధి నుండి బయటకు వచ్చినట్లుగానే ఈ లోకం అనే సమాధి నుండి మనము పైకి కొనిపోబడే సమయంలో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము కాలము మిగతా సంఘాలని తెలియదు, ఎత్తబడే కాలంలో అని తెలియదు. అందుకని వాళ్ళు తెలియక లోకానికి సువార్త చేసుకుంటూ ఇంకా ఆత్మను రక్షించాలా, ఇంకా సువార్త ప్రకటించాలా అని వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి తెలియజేయలేదు కాబట్టి, మనకైతే ఆయన తెలియజేశాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇది, సమయం ఎత్తబడే ఈ సమయం, పైకెత్తబడే ఈ తరుణం, మెస్సయ్య వచ్చిన కాలం, మెస్సయ్య వచ్చిన కాలం, మెస్సయ్య వచ్చిన కాలం, మెస్సయ్య వచ్చిన కాలం, మెస్సయ్య ఎత్తబడుదుమో, మెస్సయ్య ఎత్తబడుదుమో, మెస్సయ్య. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా. చూడండి పిల్లారా, మనము లూకాసు వార్త 12వ అధ్యాయము 54వ వచనం, మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగలేరా? ఈ కాలాన్ని మీరు గుర్తింపనెరుగలేరా అన్నాడు ఆయన. ఆ కాలంలో మెస్సీ వచ్చినప్పుడు ఆ కాలాన్ని గుర్తించలేదు. 7వ దూత వచ్చినప్పుడు ఆ కాలాన్ని గుర్తించలేదు. బహు కొద్ది మందే ప్రతి కాలంలో గుర్తించారు. ఈనాడు ఇప్పుడు కూడా వేకువ చుక్క యొక్క కాలము, ఇది నిద్ర మేల్కొనే కాలము. ఈ కాలాన్ని లోకము అలాగే రుణాంగార సంఘాల్లో అనేక మంది గుర్తించట్లేదు, కానీ నిజమైన వధువు మాత్రము గుర్తిస్తే ఇది నేను నా ఇంటికి వెళ్ళే కాలము. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని వెళ్ళిపోయే కాలము. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మెస్సయ్య అలాగే ఈ శరీరమును విడిచి మహిమ శరీరముతో, అంటే క్షయమయ శరీరాన్ని విడిచి అక్షయమైన శరీరముతో వెళ్ళాడు ఆయన. మరణము లేని శరీరం. కొంతమంది 1000 పాలనలో ఉన్నారు, మరణం లేని శరీరంతో ఉంటారు. మరి ఇప్పుడు 1000 పాలనలో ఉంటే నువ్వు మరి మరణించే శరీరం ఎందుకున్నావు నువ్వు? కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. 1000 పాలన కాదు, కానీ
6000 సంవత్సరాలకు ఇంకొక రక్షణ రావలసి ఉన్నదని బైబిల్ చెప్తుంది. ప్రతి 2000కు ఒక రక్షణ. కాబట్టి 6000 సంవత్సరాలకి చివరిలో కడవరి రక్షణ. వేణ పాలన ఆరంభం అవడం కాదు, కడవరి రక్షణ వస్తాయి. ఆయనే వేకుజామున ఆ మెస్సయే, ఆ నీతి సూర్యుడే, ఆ మనిషి కుమారుడే రంగం మీదకి వచ్చి ఆయన రక్షించేటువంటి కాలము. ఎందుకంటే రక్షించాలంటే ఏ వధువో ఎవరో వాళ్ళో వీళ్ళో కాదు. ఆ రక్షించేది ఎవరంటే ఆయన మాత్రమే. శిక్షించేవాడు కూడా ఎవరు చెప్పండి? ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించేవాడు ఎవరు? రక్షిస్తానని చెప్పిన వాడు ఎవరు? రక్షించడానికి వస్తానని చెప్పిన వాడు ఎవరు? తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారు రక్షణ నిమిత్తమై ఆయన వస్తాడను. కాబట్టి ఆయనే వచ్చి రక్షించాలి. అదే కాలం నిద్ర మేల్కొని వెళ్ళని తెలుసుకుని ఇలాగూ చేయడి. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఈ మధ్యాకాశంలో ఎక్కడ ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఇది మా ఎత్తబడిన తర్వాత శ్రమ కాలం. విడబడిన వారు లోకం మీదకి శ్రమలు వస్తాయి. ఈ రక్షణ తిరస్కరించిన వారి మీదకి, ఈ రక్షణ తిరస్కరించిన వారి మీదకి, నామములో బాప్తిజం తిరస్కరించిన వారికి, ఇప్పుడు రెండవ రాకడలో రక్షణ తిరస్కరించిన వారి మీదకి ఏమొస్తుంది చెప్పండి? ఆయన యొక్క శ్రమలు వస్తాయి. చాలా భయంకరమైన శ్రమలు. సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటివి లేవు. అప్పుడు నీ చదువులు, నీ డిగ్రీలు, నీ ఉద్యోగాలు, నీ డబ్బు, నీ ఇళ్ళు, నీ ఆస్తి, నీ బంగారము, నీ బంధువులు, నువ్వెవరినైతే నమ్ముకున్నావో వాళ్ళు ఎవరు కూడా, నువ్వు మనుషులు అనబడిన వారు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. చాలా భయంకరమైన తెగుళ్ళు వస్తాయి పిల్లారా. చాలా భయంకరమైన పరిస్థితులు భూమి మీద ఉంటాయి. ఎక్కడ చూసినా శ్రమ, వేదనే ఉంటుంది. సంతోషించేవారు ఉండరు. ఈ 3.5 సంవత్సరాలు వారు కూడా డబ్బును నమ్ముకొని, అవి నమ్ముకొని, ఇవి నమ్ముకొని, మాకేం పర్వాలేదులే, విడబడ్డ పర్లేదులే, నాకు మంచి ఉద్యోగం ఉంది, విడబడిన పర్లేదులే, నాకు మంచి ఇల్లు ఉంది, విడబడిన పర్లేదులే, బంగారం ఉంది, విడబడిన పర్లేదులే, మా ఆయన ఉన్నాడు, విడబడిన పర్లేదులే, మా బంధువులు ఉన్నారు, విడబడిన పర్లేదు, మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనుకుంటుంటారు చాలా మంది. ఎవరు చూడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన కరోనా కంటే ఇంకా భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. అది శ్రమ కాలము, సర్వశక్తిమంతుడు శిక్షించే కాలము. ఈ 3.5 సంవత్సరంలో ఆయన మోషేలను పంపించి యూదులతో మాట్లాడతాడు. ఆయన యూదులు రక్షించబడతారు. 1,44,000 మంది యూదులు ఈ శ్రమ కాలంలో రక్షించబడతారు. హల్లెలూయా. అందుకనే ఏ కాలంలో కూడా 2 దూతలు లేరు. 7 సంఘ కాలంలో కానీ, చుక్క కాలంలో కానీ 2 దూతలు లేరు. కానీ శ్రమ కాలంలో మాత్రమే 2 దూతలు ఉంటారు. 2 దూతలు ఉండడానికి ఏ కాలంలో కూడా 8 మంది దూతల తర్వాత ఆ యొక్క 2 దూతలు వస్తారు. మనం భూమి మీద ఉండగా వాళ్ళు రారు. భూమి మీద ఉండగా వాళ్ళకి సువార్త ఉండదు. అందుకని మనం ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టమని ఈ వర్తమానం చెప్తా ఉంది. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించమని ఈ వర్తమానం చెప్తా ఉంది. కాబట్టి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. భూమి మీద ఏమిటో చెప్పండి? 3.5 సంవత్సరాలు ఇక్కడ శ్రమలు ఉంటాయి. ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ భయంకరమైనటువంటి 3వ ప్రపంచ యుద్ధం వస్తాయి. ఎన్నో ప్రపంచ యుద్ధం చెప్పండి?
యుద్ధం. అందుకనే మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమికి ఉండే ఈ భూమికి ఉండే సమయం 3.5 సంవత్సరాలే ఈ జనులకు ఉండేది. ఆ 3.5 సంవత్సరాలు అయిపోగానే 3వ ప్రపంచ యుద్ధం. ఏ యుద్ధం అవుతుంది చెప్పండి? యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో ఇక్కడ శ్రమలు అయిపోయిన తర్వాత ఎవరైతే పాపులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఆ యుద్ధములో చనిపోతారు. తెగుళ్ళ వలన, యుద్ధాల వలన, భూకంపాల వలన ఏమండి చనిపోతారు. ఆ భూమి అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ధూళిగా మారిపోతాయి. అందుకనే ఇప్పుడు 1996 నుండి భయంకరమైన మహాదినం ప్రారంభం. 2వ రాకడనే భయంకరమైన మహాదినం అంటారు. ఈ దినములోనే మనం రక్షిస్తున్నాడు ఆయన. 3.5 సంవత్సరంలో చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాగే ఉంటాయి అనుకున్నాం పరిస్థితులు. ఇలాగే సోగ్గా ఉంటాము, చాలా అందంగా తిరుగుతుంటారు మనుషులు, చాలా బాగుంటుంది లోకం అనుకున్నావేమో. చాలా భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి 3.5 సంవత్సరం ఈ శ్రమకాలం. అందుకని ఈ శ్రమకాలాన్ని గురించి 1988లో అసలు బైబిల్లో 6వ ముద్ర గురించి అసలు ఏమీ తెలీదు. 1988లో ప్రపంచాన్ని చీకటి కమ్మింది. నక్షత్రాలు రాలి పడిపోతున్నాయి. ఏమండి ఆకాశం సురసురు రౌండ్కొని కింద పడిపోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుంటున్నారు. చాలామంది అయితే ఏయో పూజలు పురస్కారాలు చేస్తున్నారు. కొంతమంది అయినట్లయితే ఆ యొక్క రోడ్ల మీద ఉండేటువంటి ఆ నీళ్ళు అటు ఇటు పోవడానికి కింద తోరలు లాంటివి ఉంటాయి, వాటిలో దూరిపోయారు చాలామంది. కొండ గుహల్లో దాక్కుంటున్నారు. చాలా భయంకరంగా ఉంది. నేను ప్రార్థన చేస్తూ ఉంటే నక్షత్రాలు వచ్చి నన్ను తాకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఈ కళ గురించి ఏం అర్థం కాలే నాకు. నేను వెళ్ళి నాకు సహోదరుడు తెలిసి ఉంటే ఆ సహోదరుని వెళ్ళి నేను అడిగాను. అంటే అది బైబిల్లో ఉందన్నాడు. చూడండి, అదే 6వ ముద్ర. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి. 6వ ముద్ర గురించి 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథములే తొలగిపోయిను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానమును తప్పెను. భూరాజులు, గరులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లో బండ సందుల్లోను దాక్కొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దాన్ని తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ. చూడండి ఇక్కడ 12వ వచనం, 6వ ముద్ర విప్పినప్పుడు ఇవన్నీ జరుగుతాయంట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదే 6వ ముద్ర. ఇక్కడే 3.5 సంవత్సరం, ఇక్కడే 6వ ముద్ర. భయంకరమైన ఉగ్రత, అంటే సర్వశక్తి కోపం, ప్రతి నరుని శిక్షిస్తాడు. సొదొమ గొమొర్ర పరిస్థితి ఏమైపోయిందో, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు కూడా మనకు అదే చెప్తున్నాడు. ఇదిగో వేకుజాం తర్వాత ఇక్కడ శ్రమకాలం ఉంది, నేను శిక్షించబోతున్నాను. ఈ లోక జనుల యొక్క
శిక్షలో మీరు పాలు పొందకుండా మీరు పైకి రండి. హల్లెలూయా. అందుకనే ఇది 7వ ముద్ర. 2వ రాకడ ఏడు చెప్పండి. ఆయన రాకడే 7వ ముద్ర. అందుకనే మనకి 5 ముద్రలు, 1, 2, 3, 4 ముద్రలు అన్ని జనులైన మనకి. అలాగే 7వ ముద్ర మనకు సంబంధించింది, 5, 6 యూదులకు సంబంధించింది. అందుకనే ఇప్పుడు మనము 7వ ముద్రలో ఉన్నాము, 7వ ముద్ర కాలంలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయే సమయం. అందుకని ఇప్పుడు శ్రమకాలం రాబోతుంది కాబట్టి పైకి రమ్మని పిలుస్తున్నాడు. వేకు చుక్క తర్వాత భూమి మీద ఏమని చెప్పండి, శ్రమలు ఉన్నాయి. అంటే సర్వశక్తి మంత్రి ఏం చేస్తాడు చెప్పండి, ఆయన సువార్తను తిరస్కరించిన వారందరిని కూడా, ఆయన వాక్యమును నమ్మని వారందరిని కూడా, ఆయన ప్రవక్తలను తృణీకరించిన వారందరిని కూడా ఆయన శిక్షిస్తాడు. ఇక తెగుళ్ళ చేత, భూకంపాల చేత, వడగండ్ల చేత, చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావన్నా ఏమి తప్పించుకోలేవు. అదే ఇందాక మనం చదువుకుంది అదే గొర్రెప్పలి యొక్క ఉగ్రత దినం అంటే 3.5 సంవత్సరాలు. కాబట్టి పిల్లారా, అందుకనే ఒకే దినములో 2 కార్యాలు, ఒకే దినములో 2 కార్యాలు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం 7వ ముద్ర, 2వ రాకడ. ఎందుకంటే ఇదిగో త్వరగా వచ్చునా అని చెప్పిన ఆయనే మెస్సయ్య, వేకు చుక్క, ఆయనే యాషువ కాలంలో ఉన్నాము. ఏలియా కాలంలో కాదు, కుమారుని కాలంలో ఉన్నాము. కుమారుని దినములో మనం ఉన్నాం కనుక మనం ఇప్పుడు ఎత్తబడే సమయంలో ఉన్నాం. మనం అందుకనే ఏం జరగబోతుందో మనకు తెలుసు. మన తర్వాత, మన ముందేం జరిగిందో మనకు తెలుసు, మన తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలుసు. కానీ మిగతా వాళ్ళకు తెలియదు. అందుకనే ఈ 2000 సంవత్సరాల ముగింపులో ఆయన 1996 రంగం మీదకి వచ్చి ఆయన ఎక్కి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే నీ మనస్సుని లోకం మీద పెట్టకుండా పైకి. కాబట్టి పిల్లారా, అప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెండ్లి కుమారుడు మెస్సయ్య, ఎందుకంటే ఆయన ఇక్కడ కలుసుకుంటుంది అనమాట. అమ్మాయి ఇద్దరు కలిసి మరలా ఇలా భూమి మీదకి వచ్చేస్తారు. ఇదే పగలు ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు 1000 ఏళ్ల పాలన. ఇది ఏమిటి చెప్పండి, ఇది 1000 ఏళ్ల పాలన. 1000 ఏళ్ల పాలన అరబెగెద్దోని యుద్ధము తర్వాత ఆరంభమవుతుంది. 3వ ప్రపంచ యుద్ధము తర్వాత ఆరంభమవుతుంది. 3వ ప్రపంచ యుద్ధంలోనే భూమి శుద్ధి చేయబడు. చూడండి, మలాకీ గ్రంథము ఒకసారి మనం చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. చూడండి, ఏలైనగా నియమింపబడిన దినం వచ్చున్నది, అది కొలిమి కాలినట్లు కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలు ఉందరు. వారిలో ఒకరికి వేరైనను చిగురైన లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యంలో అధిపతికి యావే సెలవిస్తున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా 3వ వచనం చూడండి. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు, మీరు వారిని అనగదొక్కుదరని సైన్యములకు అధిపతికి యావే సెలవిస్తున్నాడు. ఆయన నమస్కారం. అందుకనే 1000 ఏళ్ల పాలనకై ఆ భూమి ఏమవుతుందో చెప్పండి, శుద్ధి చేయబడుతుంది, ధూళిగా మారిపోతాయి. అందమైన లోకం అంతా ఇవన్నీ కూడా అప్పుడు ఆ ధూళిగా మారినటువంటి ఈ 1000 ఏళ్ల పాలనలో ఆ భూమి మీద మనం నడుస్తాం. ఆయన వధువు ఆయన భూమి మీద నడుస్తుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అదే శ్రమకాలము తర్వాత ఆరంభమవుతుంది 1000 ఏళ్ల పాలన. అంటే
మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత 1000 ఏళ్ల పాలన ఆరంభం అవుతుంది తప్ప 2001 నుండి ఆరంభం అవడం కాదు. 2001లో ఇలా ఆరంభం అవడము కాదు. ఎందుకంటే 2000 సంవత్సరాలు అంటే ఇంచుమించు 1996లో ఏమండి ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు తీర్పు జరుగుతూ ఉంది. తీర్పు అయిన తరువాతే 1000 ఏళ్ల పాలన. అందుకని ఈ తీర్పులు ఏం జరుగుతుంది చెప్పండి? నీతిమంతులు రక్షించబడతారు. తర్వాత 1,44,000 యూదులు రక్షించబడతారు. తర్వాత ఇక్కడ భయంకరమైన మూడవ ప్రపంచ యుద్ధం అణుబాంబులను ఉపయోగిస్తారు. యుద్ధంలో ఏం చేస్తారు? బాణాలు వేసుకోవడం కాదు, తుపాకులతో కాల్చుకోవడం కాదు, అణుబాంబులు. ఆ బాంబు కనుక పడింది అనుకోండి మొత్తం ధూళి అయిపోతారు అనమాట. అలాంటి అణుబాంబులు ఉన్నాయి. ఏదో మీరు సంబరాలకు వాటికి యాత్ర తారచంలో అవి చూసుకొని అలాగ ఉంటుంది అనుకుంటున్నారేమో మూడో ప్రపంచ యుద్ధం. మీకు అర్థమైందా? సంబరాల దగ్గర వదులుతారు కదా, అగ్గిపుల్లు వెలిగించి వదిలేస్తారు, వెళ్ళిపోతుంటాయి. అలాగా సంబరంగా ఉంటుంది అనుకున్నాము 1000 ఏళ్ల మూడో ప్రపంచ యుద్ధం అంటే. ఒక దేశం మీద ఒక దేశము, ఎందుకంటే ప్రపంచము 2 భాగాలు అయిపోతుంది. అమెరికా వైపు కొన్ని దేశాలు, రష్యా వైపు కొన్ని దేశాలు ఉంటాయి. ఆ మూడవ ప్రపంచ యుద్ధంలో రష్యా అణుబాంబుల్ని వేస్తాయి. ఒక దేశం మీద ఒకరు వేసుకుంటారు. అవి పడిన చోట ఇల్లు కనపడవు, మనుషులు కనపడరు, ఎడారిలా మారిపోద్ది అనమాట మొత్తం. అందుకని నువ్వు అనుకుంటాను ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటాను, ఇలాగే ఉండిపోతాను, ఈ ప్రపంచం ఇలాగ ఉంటుంది, నా ఇల్లు కూడా ఇలాగ ఉంటుంది, నేను కూడా ఇలాగ ఉంటాను, నా డబ్బు నేను ఇలా పని చేసుకుంటే జీవిస్తుంటాను, లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతుంటాను, రోజు ఏదో పనికి వెళ్ళిపోతుంటా, ఇలాగే అనుకున్నావేమో. శ్రమకాలంలో శ్రమ, భయంకరమైన శ్రమలు ఆయనే శిక్షించువాడుగా. హల్లెలూయా. అందుకని ఏలైనగా నియమింపబడిన దినం వచ్చున్నది, అది కొలిమి కాలినట్లు కాలున్నది. కొలిమిలో ఏం చేస్తారు చెప్పండి? ఇనమ మొక్కలు కూడా కాల్చేస్తారు. శుద్ధి తీసుకొని కొడవల్లో కత్తులు తయారు చేస్తుంటారు, కంసాలు. కొలిమి అలాగా కొలిమి కాలినట్టంట. అది కాళ్ళు అంటే ఇప్పుడు ఎంత మంట తెలుసా మీకు? కొలిమి మంట అన్నిటికంటే ఎక్కువ మంట అనమాట. అంత గట్టి మంట కాబట్టి, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇనప మొక్క కూడా ఎర్రగా అయిపోద్ది అనమాట. నువ్వేదో పొయ్యిలు వెలిగించమంట అనుకున్నాను, అది పెద్ద ఇబ్బంది ఏముంది, అదైతే నేను అనిపిస్తానులే అనుకోవచ్చును. కానీ కొలిమి గాలినట్టు ఇనప మొక్కలు కూడా ఏమైపోతాయి చెప్పండి? కరిగిపోతాయి. అంత భయంకరముగా గర్విష్ఠులను, దుర్మార్గులను ఎవరు భూమి మీద లేకుండా నాశనం చేస్తాడు. పిల్లార భూమి మీద ఉండే నిలిచేవారు ఎవరనంటే దీనులకు మాత్రమే. అది దీనుల యొక్క రాజ్యము. గర్విష్ఠులైన వారు, తమను తాము హెచ్చించుకునేటువంటి వారు సమస్తము కూడా మూడవ ప్రపంచ యుద్ధంలో తుడిచిపెట్టబడతారు. అందుకని అణుబాంబులు అమెరికా దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. రష్యా అమెరికా మీద వేస్తాడు బాంబులు. ఆ అణుబాంబులకి బ్రహ్మాం గారు 7 దర్శనాలు చూశాడు. 7వ దర్శనంలో అమెరికా బొగ్గుమని కాలిపోయి బూడిద కుప్పగా మారిపోయిందంట. అంత అలాగొస్తుంది యుద్ధం. అందుకనే పిల్లారా, 1000 ఏళ్ల పాలన మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆరంభమవుతుంది. కాబట్టి పనికి మాలిన గుంపు కొంతమంది ఏం చెప్తున్నారు చెప్పండి? 2000 సంవత్సరాల నుంచి ఆరంభమైందండి అన్నారు. కాదు, తీర్పు ఆరంభమైంది. 96 నుండి ఏం ఆరంభమైంది చెప్పండి? తీర్పు దినములో ఉన్నాము, ఉగ్రత దినములో ఉన్నాము, న్యాయమైన తీర్పు బయలుపరచబడుతున్న దినములో ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఏం బయలుపరుస్తున్నాడు? అపోస్తులకి ఏం బయలుపరుచుకున్నాడు? ఒక్కడే అని బయలుపరుచుకున్నాడు. బ్రహ్మాం గారికి, జాన్సన్ గారికి, వీళ్ళందరికీ ఏమని బయలుపరుచుకున్నాడు?
ఒక్కడే, ఆయనే గొర్రె పిల్ల అని బయలుపరుచుకున్నాడు. కానీ ఇప్పుడు గొర్రె పిల్లగా బయలుపరుచుకోవట్లేదు. ఈ తెల్లవారుజామున ఆయన యోధా గోత్ర సింహముగా, న్యాయాధిపతిగా, వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని న్యాయాధిపతిగా బయలుపరుచుకున్న దినమే ఉగ్రత దినం అని బైబిల్ చెప్తుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీరు ఒకసారి చదవండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా సర్వశక్తివంతుని న్యాయమైన తీర్పు దినము, ఆ న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినము అంటున్నాడు. ఇక్కడ ఉగ్రత దినం అనగా అంటున్నాడు. ఉగ్రత దినం అంటే ఏమండి, చేపల పులుసు వండుకొని తినే దినం అంటలేదు, ఫంక్షన్లు చేసుకునే దినం అంటలేదు, పార్టీలు చేసుకునే దినం అంటలేదు, ఏమండి సంబరాలు చేసుకునే దినం అంటలా. ఉగ్రత దినం అంటే న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినం అన్నాడు. ఇప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడిన కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా వచ్చి మన క్రియలకు తగిన ప్రతిఫలం ఏంటంటే మనల్ని పైకి తీసుకొని వెళ్ళడమే. హల్లెలూయా. అలాగే ఎవరైతే ఆయన తిరస్కరించారో వారిని శ్రమ కాలంలో శిక్షించడమే. అదే క్రింద రాయబడింది చూడండి. ప్రతి ఆయన వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకువానికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక ఈ దుర్బోధకు లోబడిన వారందరి మీద కూడా చూడండి ఉగ్రత. హల్లెలూయా. అంటే వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు, న్యాయమైన తీర్పు. కాబట్టి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12-16 మనం చూద్దాం. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది ఎవరు అని అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12-16. ఇదిగో 22, ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వారికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఇదిగో మరలా 16వ వచనం చూడండి. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు మెస్సయ్యను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. కాబట్టి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే వేకు చుక్క. ఆయనే యేసుక్రీస్తు, లేకపోతే మెస్సయ్య. ఇప్పుడు ఆయనే ఇందాక రోమిలు రాసిన పత్రికలో రాయబడిన ప్రకారము వాని క్రియల చొప్పున ఉగ్రత దినమందు న్యాయమైన తీర్పు బయలుపరచు. అందుకని ఇప్పుడు వేకు చుక్క వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఉగ్రత దినములో ఉన్నాము. హల్లెలూయా. అందుకనే ఈ ఉగ్రత దినములో ఆయన వధువు సత్క్రియలు చేసిన వధువుకి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అదే లోకాన్ని అయితే శిక్షించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినములో ఉన్నాం, ఉగ్రత దినంలో ఉన్నాం. కాబట్టి పిల్లారా, మనం దినములో మనం ప్రతిఫలం పొందుకొని వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే భూమి మీద ప్రతిఫలం ఇచ్చేది మనం ఎత్తబడిన తరువాత విడవబడిన వారు ఉన్నారు. వారికి చాలా భయంకరమైన పరిస్థితి. అర్థమైందా? భేదములు పుట్టించి దుర్బోధల ద్వారా భేదాలు పెట్టి కలహాలు పెట్టి ఆయనకి మనుషులకి మధ్య ఆయన వాక్యాన్ని నమ్మనివ్వకుండా, ఆయన ప్రవక్తలు నమ్మనివ్వకుండా
సత్యాన్ని నమ్మనివ్వకుండా, ప్రణామ్ గారి వర్తమానం నమ్మనివ్వకుండా, జాన్సన్ గారి వర్తమానం నమ్మనివ్వకుండా, ఈ వర్తమానాన్ని కూడా విశ్వసించనీయకుండా ఎవరైతే భేదాలు పెట్టి దుర్నీతి వైపు మళ్ళించారో అలాంటి వాళ్ళందరూ భూమి మీద ఉంటారు. కొలిమి కాలినట్లు కాలుతుందన్న అంత భయంకరమైనటువంటి శ్రమలు తట్టుకోలేనివన్నమాట. ఏంటి ఇప్పుడు తట్టుకోగలగా? నువ్వు తట్టుకోగలవా? కాలితే తట్టుకోలేరు. రాబోయే శ్రమలు ఎలాంటి ఇనుప ముక్కలని కాల్చారు. మనము చాలా ధన్యులమై ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ చెప్పండి? తీర్పు దినము, ఉగ్రత దినము, న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినములో ఉన్నాము. ఈ దినములోనే ఎత్తబడమే ఆమెకి ఇచ్చే ప్రతిఫలం. హల్లెలూయా. మహిమ శరీరముతో పైకి ఎత్తబడమే. విడవబడిన వారికి శ్రమలు, మరలా 3.5 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. ఆ తర్వాత భూమి మీదకి వస్తాం మనం. 1000 ఏళ్ల పాలన. బాప్తిజం పొందుకుంటే పొందకుండా, రక్షణ పొందుకుంటే పొందకుండా, ఏమండి ఆయన నమ్మమంటే నమ్మకుండా, వాక్యానికి లోబడమంటే లోబడకుండా విన్నిరుచుకొని దొంగలేకపోతుంటారు, దీనత్వం చూపించలేకపోతుంటారు. విన్నిరుచుకొని గర్వంగా ఉన్న ఈ లోకము, గర్వపు లోకాన్ని ఆయన దుర్మార్గులను, గర్విష్ఠులను ఎవరును లేకుండా దాని నుండి తప్పించుకునే సమయం ఇదే. ఇప్పుడు కనుక నువ్వు తప్పించుకోకపోతే ప్రమాదమే. అందువల్ల రాబోయే రోజుల్లో భూమి మీద మేలుకరంగా ఉండదు. భూమి మంచిగా ఉండదు, ప్రమాదకరంగా ఉంటుంది. అందుకనే ఇక భూమి మీద ఉంటే ఇక మంచిది కాదు. అందుకనే ఆయన వచ్చి తను ప్రేమించుతున్న వధువును రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ. తన కొరకు కనిపెట్టుకొని ఉన్నా వధువుకే రక్షణ. తన కొరకు కనిపెట్టుకొని ఉన్నా వధువుకే ఈ రక్షణ. రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ. హల్లెలూయా. కాబట్టి కాలాన్ని గుర్తించిన వధువు రక్షించబడే కాలమని. అందుకనే ఏకు చుక్క తర్వాత శ్రమలు ఉన్నాయి. అర్థమైందా? వాళ్ళ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చాయి? లోతు సొంతం వెళ్ళిపోయాక ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. ఎవరు మిగల్లా, అందరూ నీటిలో నశించారు. సొదొమ గొమొర్రాలో కూడా ఎవరు నిలవలా, ఎవరు లేరు. మొత్తం కాల్చివేయబడింది. శాపగ్రస్తం, పాపపు సంబంధం ప్రతిదీ కూడా కాల్చివే. పాపపు మనుషులు, పాపపు స్త్రీలు, పాపపు పురుషులు, ఎక్కడ చూసినా పాపమే, మొత్తం కాల్చివేయబడింది. రేపు జరిగేది కూడా అది జరిగిన 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. 2021 నుండి కాదు, 1996 నుండి శ్రమ కాలము ఏమండి ఆరంభం కాబోతుంది. వధువా ఎక్కిరమ్మును పిలవడం ఆరంభమైంది. ఆయన 1996 నుండి పిలుస్తూనే ఉన్నాడు. ఏదో ఒక సమయంలో ఇంకా ఆయన పిలవడం మానేస్తాడంటే
ఆయన తన బంధువుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు భూమి మీద ఎక్కరమ్మనే స్వరం ఉండదు. ఇంకా ఈ సువార్త చేసుకున్న రోమన్ క్యాథలిక్ సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, లూథర్ సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, శ్రీబోధ సంఘాలు అన్నీ కూడా అలాగే శ్రమలోకి వెళ్ళిపోతాయి. ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు తీసుకెళ్ళాడు వాళ్ళకి తెలీదు, మనకు తెలుసు. అందుకనే ఆ కాలం గురించి, ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదన్నాడు. నిజమే, బైబిల్లో రాయకపోయినా ఆయన వచ్చి తెలియజేశాడు. ఆయన నమ్మనిస్తాడు, మీకు తెలియదని చెప్పాడు ఆయన. కాబట్టి మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఇప్పుడు కొలుపబడే సమయంలో ఉన్నాము. హల్లెలూయా. ఇక ఈ రక్షణ ఎంత గొప్పదంటే ఈ 1000 ఏళ్ల పాలనలోకి వెళ్తాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఈ 1000 ఏళ్ల పాలనలో ఇక మరణాన్ని మరి అన్నాడు మనము చూడము, ఈ లోకాన్ని మరి అన్నాడు మనము చూడము, వ్యాధులు మరి అన్నాడు చూడము, పాపాన్ని మరి అన్నాడు చూడము, అసూయని మరి అన్నాడు చూడము, గర్వాన్ని మరి అన్నాడు చూడము. ఓ ఈ లోకాన్ని మరి అన్నడు చూడకుండా ఇక సదా మెస్సీతో జీవిస్తూ ఉంటాం. అంత గొప్ప రక్షణ. మోషే కాలంతో ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుల్ని మరి అన్నడు చూడరని చెప్పాడు ఆయన. కానీ బంధువుల్ని, పాపపు బంధువుల్ని, పాపపు ఏమండి ఈ చుట్టాలని, పాపపు లోకాన్ని ఎవరిని ఇంకా చూడం. మా అమ్మటి నాకు బాగా ఇష్టం, వైజాగ్లో ఉన్నది చూడడం. ఇంకెప్పుడు ఏమండి మా బంధువు ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో, ఆయన ఆఫీసరు, చూడం. ఆయన నాకు బాగా ఇష్టం, చూడం. మరి అన్నాడు హల్లెలూయా. ఓ తల పంచుకోండి. అందుకనే ఈ లోకంలోని ఏవి కూడా నీ హృదయంలో రాకుండా, నీ తలంపులోనికి రాకుండా, మరి అన్నడు కూడా ఈ లోకములోనివి నీ ఆలోచనలు రాకుండా ఆయనే ఎల్లప్పుడు ఆలోచనలోకి వచ్చేలాగా ఇప్పుడే నువ్వు ఇక్కడ మారితేనే 1000 ఏళ్ల పాలనలో అలాగుంటావు. అందుకని రక్షణ నిన్ను మరి అన్నడు మరణమును చూడకుండా, వ్యాధులు చూడకుండా, లోకాన్ని చూడకుండా, ఓ ఈ రక్షణ నిన్ను, ఈ రక్షకుడు, వేకు చుక్కే రక్షకుడు పైకి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా.